నమస్కారం. మన రామాంజనేయ కాలనీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చాలామంది అవకాశం వచ్చిందనేసి నిలబడ్డరు. దయచేసి ప్రశ్నించే వాళ్ళని అధికారం ఇచ్చి ముందు నడిపియండి, దయచేసి చెప్తున్నా. ఎందుకంటే నిన్నటి రోజున చూసాం, ఎంపీ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, పిఎం గారు వచ్చారు. అవసరమైతే ఎన్నికల టైంలో నరేంద్ర మోడీని కూడా దింపచ్చండి. కాకపోతే మనం మీ ఇంట్లో నీ కొడుకులాగా ఉన్నా, మీ ఇంట్లో తమ్ముడులాగా, అన్నయ్యలాగా, మీ ఇంట్లో అందరిలాగా నేను చిన్నప్పటి నుంచి మీతోటి అందరితో తిరిగినండి. నా వ్యక్తిగత జీవితం ఏందో, నేను ఎలా పెరిగానో, ఎంత ఎంత బాగుంటానో మీ అందరితోటి మీ అందరికి తెలిసిన విషయమే. ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి. 2 నెలల్లో వేరే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి కదా, మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి వేయండి. కాకపోతే మీకు విన్నపించుకుంటున్నా, మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓటుని వృధా చేయకండి. నాలాంటి వాళ్ళని ప్రశ్నించడాన్ని ముందుకు నడిపియండి. ఎంపీ వాళ్ళు, ఎమ్మెల్యే వాళ్ళు వీళ్ళందరూ ఈ 14 తారీఖు వరకే వస్తారు. 14 తారీఖు వరకే. దాని తర్వాత నేను ఎమ్మెల్యేని తీసుకొచ్చినా, ఎంపీని తీసుకొచ్చినా, పిఎంని తీసుకొచ్చినా అని మాట్లాడతారు కదా. 14 తర్వాత తీసుకురమ్మనండి ఒకసారి మీ ఇంటికి, మన ఏరియాకి, మన కొత్తవడానికి తీసుకురండి ఒకసారి. వస్తారా? ఇంటికి పోతే ఏమంటారు తెలుసా? ఎలక్షన్ టైంలో వచ్చినాం, మీ ఊగు కొత్తమైనా మీ ఇంట్లో చుట్టూ తిరగడానికి మాకేం అవసరం రావడానికి, గెలిచిన తర్వాత అట్లా అంటారు. ఒక ప్రశ్నగా నాకు గుర్తింపు ఇవ్వండి. నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తా, మన వార్డుని అభివృద్ధి చేపిస్తా. మీరు నన్ను అవకాశం ఇచ్చి నన్ను నడిపియండి. దయచేసి అడుగుతున్నా, ప్రతి ఒక్కరిని విన్నపించుకుంటున్నా, ప్లీజ్ అండి. ఒక్కసారి అవకాశాన్ని మీరు పోగొడితే మళ్ళీ రాదు. మీకు తెలియజేసుకునేది ఇంతమంటే నేను ఏ విధంగా చెప్పలేకపోతున్నాను. దయచేసి అడుగుతున్నా, ఖచ్చితంగా బయట తిరిగి అందరితో సమానంగా మనుషులతో మంచితనంగా ఉండేటోళ్ళకి ఓట్లేయండి. కోటర్కి, 1000 రూపాయలకి, బిర్యానీ ప్యాకెట్కి ఓటు నమ్ముకోకండి. కాకపోతే తీసుకోండి, అమౌంట్ తీసుకోండి, మీ ఇంట్లో ఖర్చులో వాడుకోండి. ఎందుకంటే అవి మీ డబ్బులు, మీ సొంత డబ్బులు, మీ డబ్బులు మీకే ఇస్తున్నారు. వాళ్ళు జేబులకి వెళ్ళి వాళ్ళు సొంతంగా ప్రయత్నం చేసి ఆడ సంపాదించిన ఈడ సంపాదించిన డబ్బులు అయితే కాదు, ఖచ్చితంగా కాదు. అందుకనేసి మీరు తీసుకొని న్యాయంగా మాట్లాడేటోడిని, మంచి మనిషిని ఎన్నుకోండి, నాలాంటి వాడిని. దయచేసి చెప్తున్నా, ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. గ్యాస్ పొయ్యి గుర్తు, 2వ నెంబర్ గ్యాస్ పొయ్యి గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారనేసి కోరుకుంటూ